హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి నాకు కస్టమర్ లొకేషన్ పెడతాను అనమాట. ఇక్కడికి ఎత్తుకోమని ఆర్డర్. సరే మేడం అయితే లొకేషన్ పెట్టవచ్చా అని చెప్పాను. సరే లొకేషన్ పెట్టి మేడం అంటే ఇది 6 నెంబర్ దగ్గర ఉంటాను అనమాట. మరూజ్ అనమాట. ఇది లొకేషన్ మరూజ్. అక్కడ వచ్చి షాపింగ్ ఉంటుంది, ప్లస్ రెస్టారెంట్లు ఉంటాయన్నమాట, మతాలు ఉంటాయన్నమాట. సరే మేడం లొకేషన్ పెడితే, సరే లొకేషన్ పెట్టినంటే ఇక్కడికి వచ్చిన దగ్గరకు వస్తేనే పార్కింగ్ పెట్టాలన్నమాట. బండి పార్కింగ్ దొరకలేదు. సరే అని చెప్పి వెళ్తున్నాను అనమాట. మొత్తం ఇక్కడ మరూజ్ పెద్దదనమాట. ఇది అన్ని మతాలు ఉంటాయి. ఇక్కడ వచ్చి గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 పార్కింగ్ అలా ఉంటుంది అనమాట. మనం కనుక్కోవాలన్నమాట. మన కస్టమర్ని అడగాలి, మేడం పలానా సాట్ రావాలి, గేట్ 3 కాడికే, గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని అడిగితే, గేట్ 3, గేట్ 4 అని అడిగితే మేడం చెప్తాను అనమాట. సర్లే అని చెప్పి నేను గేట్ 3 అనేది మేడం, గేట్ 3 కాడ బండి పార్కింగ్ పెడతాను అనమాట. దొరికింది, బండి పార్కింగ్ పెట్టాను. వెళ్తున్నాను అనమాట. గేట్ 3 కాడికి ఇంకా పార్కింగ్లో నుంచి అక్కడ అన్ని షాపులు ఉంటాయన్నమాట. సరే వెళ్తామని చెప్పి వెళ్తున్నాను. చూడండి, అక్కడ వచ్చి షాపులు బూస్టింగ్ పెడతారనమాట. బూస్టింగ్ అంటే అదే వైర్లు అయ్యేదానికి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా బిజినెస్ ఉందనుకో, మాతామలు కాదు, షాపు కాదు, గుడ్డలు కాదు, ఏ అంగడైనా కూడా కోవిటోళ్ళు వచ్చి వారానికి ఒకసారి, నెలలో ఒకసారి బూస్టింగ్ పెడతారనమాట. ఆ ప్లేస్ మనం అమౌంట్ కట్టాలి. 2 రోజులకి ఎంత, 3 రోజులకి ఎంత అమౌంట్ కట్టాలన్నమాట. సరే అండి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాను. 2 బ్యాగులు ఇచ్చినారు, తీసుకువెళ్తాను అనమాట. లోకి మరూజ్ దగ్గర. ఇది పార్క్ అయితే బాగుంది, ప్లేస్ అయితే బాగుంది అనమాట. అంతా పార్కు, ఆడ మతాములు అన్నీ బాగుంటాయి అనమాట. సరే అని చెప్పి వెళ్తున్నాను అనమాట. షాపులో అన్ని షాపులే అనమాట, బూస్టింగ్ షాపులే. మేడం అడిగితే షాప్ నెంబర్ 4 కాడ రమ్మంది అనమాట. B4 కాడికి రమ్మనింది. సరే ఇంకా వెళ్తున్నాను అనమాట. చూడండి ఎట్లా లోగా మతాముల కాడ ప్లేస్ అయితే బాగుంది అనమాట. లోగా ఇదో ఇప్పుడు చిన్న ఉన్నాయి కదా, చిన్నటి బ్లాక్ కలర్ కైమగాల అవి బూస్టింగ్ అనమాట. అన్ని షాపులు అనమాట. మతాములు కాదు, పర్ఫ్యూమ్లు కాదు, గుడ్లు కాదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. వైర్లు ఏదానికి పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ 4 రోజులు పలానా సార్ ఇంటికాడ మనకి ఎట్ట జాతర జరుగుతుంది అలా ఉంటాయన్నమాట. షాపులో వరుసగా పెట్టుకుంటారు అన్నమాట. షాపులో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. మొత్తం ఈ బూస్టింగ్ అనమాట. బూస్టింగ్ షాపులు ఉంటాయి. జస్ట్ 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు అట్లా ఉంటాయన్నమాట. ఎక్కువ రోజులు ఉండవు. మళ్ళీ అయ్యే జస్ట్ 2-3 రోజులు. మళ్ళీ వచ్చి ఇంకొక మాల్కి వెళ్ళిపోతాయి అనమాట. అవినేష్ మాల్, 360 మాల్ వెళ్తాను అనమాట. ఒక షర్ట్ అని లేదు. ఇప్పుడే ఇచ్చేసాను. షాప్ దగ్గర వచ్చేసి ఇప్పుడే ఇచ్చేసాను నేను. నేరుగా బండి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. బండి వచ్చి గేట్ 3 కాడ పెట్టేసిన. లోగా దూరంగా ఉన్నాను అనమాట. కొత్తలో కనుక్కోలేరు అనమాట. కస్టమర్ నాడు కనుక్కొని పలానా గేటు, పలానా షాపు, పలానా షాప్ నెంబర్ కనుక్కుంటే కొత్తలో రాలేరు అనమాట. ఖచ్చితంగా మనం కనుక్కుంటేనే వాళ్ళు. ఎందుకంటే మనం కనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు మతం విషయాన్ని ఫోటో పెడతారు. పలానా ఈ ఫోటో మతం దీని ఎదురుగా ఈ షాపు నష్టం అని చెప్తారనమాట. చెప్పినప్పుడు మనం వెళ్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇది మరూజ్ అనమాట. మరూజ్ దగ్గర ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చేశాను. ఇప్పుడు నాకు ఆర్డర్